ఇప్పుడు ఈ ప్రపంచంలో ఒక 100 టాప్ క్లాస్ డిఫెన్స్ సంస్థలు మీరు లిస్టు వేశారు అనుకోండి, మీకు ఇందులో ఎక్కువ శాతము నాటో దేశాలకు సంబంధించిన ఈ డిఫెన్స్ కంపెనీసే ఉంటాయి. అంటే 31 దేశాలు. సో వీళ్ళ వద్ద మీకు అడ్వాన్స్డ్ వెపన్స్ ఉంటాయి. కానీ వీళ్ళు ఏం చేశారు, తమ వద్ద ఉండే ఆయుధాలు అలాగే పెట్టుబడులు నేరుగా తీసుకువెళ్ళి యుక్రెయిన్ మీద పెట్టారు. యుక్రెయిన్ దేశాన్ని ఏదో ఒక రకంగా కైవసము చేసుకోవాలి. అందులో ఉండే మినరల్స్, మీకు ట్రిలియన్స్ వర్త్ మినరల్స్ ఉన్నాయి, వాటిని మనం పంచుకుందాము అని వీళ్ళ ప్లాన్. దాని మీద పెట్టుబడులు, ఇంతలో రష్యా రావడము, సో యుద్ధం. సో ఇప్పుడు వీళ్లకు ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటి అంటే, తమ డిఫెన్స్ రంగానికి సంబంధించిన ఈ ఆయుధాలు ఉన్నాయి చూసారా, వాటిని ఎక్కడ తయారు చేయాలి. సో గత 3 ఏళ్ల నుంచి ఈ ప్లానింగ్ ఉందండి. ఫైనల్గా మీరు చూశారు అనుకోండి, రష్యా వాళ్ళు ఏం చేశారు, భారత్లోనే సుఖాయ్ విమానాలు, అలాగే బ్రహ్మోస్, ఇంకా ప్రపోజల్ ఏమిటి, S-400 మీరు ఇండియాలోనే తయారు చేసుకోండి, సుఖాయ్ 57కు కావలసిన యాక్సెస్ కోడ్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ సర్వము ఇస్తాము, మీరు భారత్లోనే తయారు చెయ్యండి అని చెప్పి రష్యా వాళ్ళు అనడం కాదు, మీకు ఫ్రాన్స్ వాళ్ళు కూడా ఇప్పుడు రఫేల్కి సంబంధించిన ఫ్యూలేజ్, సో ఇది కూడా భారత్లో ఇంతవరకు జరగలేదండి. ఫ్రాన్స్ రఫేల్ చరిత్ర, డసాల్ట్ సంస్థ కదా, వాళ్ళ చరిత్రలో ఇంతవరకు ఇంకొక దేశంలో అతి ముఖ్యమైన ఇలాంటి పరికరాలు వాళ్ళు తయారు చేయలేదు. భారత్ మీద ఉన్న నమ్మకంతో ఇక్కడే చేద్దామండి అని ఒప్పుకున్నారు. దాంతో ఇప్పుడు ఎలా ఉందంటే, ఈ 100 కంపెనీల్లో ఆల్మోస్ట్ 50% భారత్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాము, ఇక్కడే మా ఆయుధాలు తయారు చేస్తాము. ఏంటి, డిఫెన్స్ రంగానికి ఒకప్పుడు ఇప్పుడు శాప్ అని అన్నారు అనుకోండి, స్వీడన్కి సంబంధించిన అత్యుత్తమమైన కంపెనీ, వాళ్ళ వద్ద మనము ఎన్నో ఆయుధాలు కొనేవాళ్ళం. ఇవాళ వాళ్ళు మీకు ఢిల్లీలో వాళ్ళ ప్రతినిధులు వచ్చి, మేము భారత్లో ఫ్యాక్టరీ పెడతాము, మీతో జాయింట్ వెంచర్ అనేది చేస్తాము, ఎంత పెట్టుబడులు అవుతాయి, మీ మ్యాన్ పవర్ని మీరు ఎక్కడ ల్యాండ్ ఇస్తారో చెప్పి, ఇవి బేరసారాలు. అంటే ఇంతంత పెద్ద కంపెనీలు భారత్లోకి వచ్చి పెట్టుబడులు పెట్టడం కాదండి, ఇవన్నీ కూడా ఏమిటి, డిఫెన్స్ రంగానికి సంబంధించిన కంపెనీలు. ఇప్పుడు దసాల్ట్ అన్నప్పుడు ఫ్రాన్స్కి సంబంధించిన కంపెనీ, అలాగే సాప్ అన్నప్పుడు స్వీడన్కి సంబంధించిన ఆయుధాలు తయారు చేసేవాళ్ళు, అలాగే మీకు ఎయిర్ బస్, ఇప్పుడు ఎయిర్ బస్ అన్నప్పుడు ఏకంగా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వీళ్లతో కలిసి వీళ్ళు విమానాలు తయారు చేయబోతున్నారు. భారత్లో విమానాలు ఎవరు, టాటా వాళ్ళు. సో అలాగే మీకు L&T, అదానీ గ్రూప్ వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్తో వీళ్ళు టైఅప్లు పెట్టుకుని, అంటే వాళ్ళకి ఎలా ఉందంటే, ఇంత దిగ్గజ సంస్థలతో మనము జేవీ పెట్టుకుంటే, జాయింట్ వెంచర్ పెట్టుకుంటే భారత్ మంచి మంచి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, మనకు మంచి మ్యాన్ పవర్, ఇంజనీర్లు, టెక్నీషియన్స్, ల్యాండ్ సర్వము దొరుకుతుంది కదా, మనకు కావలసిన ఆయుధాలను మనం తయారు చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఏమంటే ఇన్ని దేశాలు ఉన్నాయి, మీకు చాలా చాలా చవక ధరకు, ఇప్పుడు తైవాన్ లాంటి దేశం అనుకోండి, మీకు అక్కడ మ్యాన్ పవర్ అంటే లేబర్ ప్రైజింగ్ అంటాం చాలా తక్కువ కదా, అక్కడికి వెళ్లకుండా వీళ్ళందరూ ఎందుకు భారత్లోకి వచ్చి ఇలా వేల కోట్లు పెట్టుబడులు పెట్టి, మీకు ఒక గుజరాత్ అనండి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఇక్కడ ఇంతంత పెద్ద ఇండస్ట్రీస్ ఎందుకు పెడుతున్నారు, అది నాటో దేశాలు. ఇప్పుడు నాటో దేశాలు అంటేనే మనము శత్రు దేశాలుగానే కదా చూస్తాం, ఎందుకంటే వాళ్ళు రష్యా యొక్క శత్రు. సో ఇప్పుడు యుద్ధ నిపుణులు చెప్పే విషయం, వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు అంటే, ఈ యుక్రెయిన్ రష్యా యుద్ధం ఉంది చూసారా, మీకు యుక్రెయిన్కి కావలసిన ఆయుధాలంతా వీళ్ళు విపరీతంగా మీకు సరఫరా చేశారు. ఇప్పుడు ఆయుధాలు సరిపోలేదు, అమెరికా వాడేమంటున్నాడు, ఇంకా ఇంకా తయారు చేద్దాము. సో అనడంతో పోలాండ్లో వీళ్ళు 5-6 డిఫెన్స్ రంగానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టారు. ఎక్కడ, పోలాండ్లో. సో ఇప్పుడు పోలాండ్లో పెట్టేటప్పటికి రేపు ఈ లీథియం మినరల్స్ అంతా కూడా రష్యా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతే, అంటే టోటల్గా ఖాళీ చేసేస్తారండి, యుక్రెయిన్ని ఖాళీ చేసేస్తారు. మరి ఇప్పుడు దీన్ని మళ్ళీ తెచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రపంచ స్థాయిలో నాటో దేశాలు రష్యాతో యుద్ధము చేయాల్సి ఉంటుందండి.
చేసే తీరాలి. అలాంటి ఒక సిచ్యువేషన్ త్వరలోనే రాబోతుంది. అంటే జర్మనీ, యూకే, ఫ్రాన్స్ వీళ్ళందరూ ఇన్ని వేల కోట్లు పెట్టాక మీకు అప్పనంగా రష్యా వాళ్ళు తీసుకెళ్ళిపోతే మేమందరం పిచ్చివాళ్ళమా? ఇంతంత డబ్బు ఇంతంత ఆయుధాలు ఎందుకు పెడతాము? కాబట్టి రష్యానే అయినా కూడా యుద్ధాలు చేస్తామని వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు ఈ రష్యా వాళ్ళు ఏం చేస్తారు? పుతిన్ అంటే మామూలు వ్యక్తి కాదు. ఇప్పుడు చూడండి, మొన్న ట్రంప్కిను జెలెన్స్కీకి ఒక మినరల్ ఒప్పందం అయ్యింది, ఇదే లిథియం ఒప్పందం. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు. సో ట్రంప్ మీకు ఉడికిపోతున్నాడు, ఆవేశంతో రగిలిపోతున్నాడు. నీకు ఇంతంత డబ్బు ఇచ్చాను, ఆఖరికి నువ్వు అడిగిన F-16 విమానాలు కూడా ఇచ్చాను. సో ఇప్పుడు ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు రష్యాకు సంబంధించి పుతిన్కి సంబంధించిన ఏజెంట్లు పెంటగాన్ ఆఫీస్లో కూడా ఉంటారండి. వైట్ హౌస్లో మీకు ఎంతోమంది అక్కడ చిన్నపాటి ఇన్ఫర్మేషన్ ఉన్నా వెంటనే రష్యాకు చేరిపోతుంది. సో వీళ్ళు కామ్గా వెయిట్ చేస్తారు. ఇప్పుడు పెంటగాన్ అధికారులు ఎన్ని F-16 విమానాలు యుక్రెయిన్కి పంపించాలి అని చెప్పి వీళ్ళు డిసైడ్ చేస్తారు. సో దీంతో ఏమవుతుంది? F-16 బయలుదేరుతుంది. ఏ టైంకి ఎక్కడ నుంచి ఎన్ని విమానాలు బయలుదేరాయో పుతిన్ గారికి క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆయన ఏమీ చెయ్యడు, కామ్గా కూర్చొని ఉంటాడు తన ఆఫీస్లో. ఈ విమానాలంతా ల్యాండ్ అయ్యి మీకు వాటి బేసెస్కి వెళ్ళినప్పుడు సడన్గా ఒక 100 డ్రోన్లు వెళ్ళి ఈ విమానాలనంతా కూడా పూర్తిగా ధ్వంసము చేసేస్తాయి. అంటే ఇది జర్మన్ నుంచి వచ్చిన ఆయుధాలు అనండి, యూకే నుంచి వచ్చే ఆయుధాలు డిపోలోకి వచ్చి వీళ్ళు స్టోరేజ్ అని మాట్లాడతారు. ఎన్నెన్ని ఆయుధాలున్న లెక్కలు వేసుకుంటారు. ఈ టైంలో ఒక మిజైల్ వచ్చి పడుతుంది, టోటల్ డిపో ఖాళీ. గత 3 ఏళ్ల నుంచి పుతిన్ గారు సక్సెస్ఫుల్గా చేస్తున్న పని ఇదే. ఎక్కడ నుంచి ఏ విమానము, ఎన్ని ఆయుధాలు యుక్రెయిన్లో ఎక్కడ ల్యాండ్ అవుతాయి, ఏ డిపోలో పెడతారు తెలుసుకొని మిజైల్ దాడులు చేసి టోటల్గా డిపోనే ఈయన బూడిద చేసేస్తాడు. సో అలాంటిది ఇప్పుడు రేపు వీళ్ళు రష్యాతో యుద్ధము చెయ్యాలి అనుకోండి, పోలాండ్లో ఒక ఫ్యాక్టరీ నేరుగా ఒక 10 మిజైల్స్ వచ్చి పోలాండ్ మీద పడితే తుక్కు తుక్కు అయిపోతుంది. ఇది జర్మనీ అనొచ్చు, యూకే అనొచ్చు, ఫ్రాన్స్, ఎక్కడైనా కూడా. ఎందుకంటే పెద్ద పెద్ద హైపర్సానిక్ మిసైల్స్ పెట్టుకొని రష్యా వాళ్ళు సిద్ధముగా ఉన్నప్పుడు ఇదే ఆషామాషి వ్యవహారం కాదు. కాబట్టి ఇప్పుడు దీనిని అంతా కూడా, ఈ ఆయుధాలను అంతా కూడా మీరు భారత్లో తయారు చేస్తున్నారు. అంటే డిఫెన్స్ రంగానికి సంబంధించిన రేడార్లు అనండి, మీకు అలాగే ఎలక్ట్రానిక్ వార్ఫేర్కి సంబంధించిన సిస్టమ్స్, మిజైల్ టెక్నాలజీ, అలాగే మీకు నెక్స్ట్ జనరేషన్ మిజైల్స్, వాటికి సంబంధించిన కాంపోనెంట్స్, సిస్టమ్స్ సర్వము భారత్లోనే తయారైతే రష్యా వాళ్ళు భారత్తో యుద్ధము చేయలేరు కదా. సో వాళ్ళ మిజైళ్ళు భారత్ దాకా రాలేవు కదా. సో అలాంటి పని ఉండదు కదా. సో ఒకవేళ అలా జరిగిన రష్యా వాళ్ళ S-400 భారత్లోనే ఉంటుంది కదా. సో సేఫ్ జోన్. ఇండియాలో ఇలాంటి పరికరాలు తయారు చేసి వాళ్ళ దేశాలకు తీసుకువెళ్ళారు అనుకోండి, ఎక్కడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి ఇప్పుడు మీరు అడగొచ్చు, మరి రష్యా వాళ్ళు అబ్జెక్ట్ చెయ్యొచ్చు కదంటే అసలు చెయ్యరు. అది నీ వ్యాపారము, నీ కంపెనీ, నీ పెట్టుబడులు, నీ జాయింట్ నీ ఇన్సెంటివ్స్, నువ్వు మేక్ ఇన్ ఇండియా అంటున్నావు కాబట్టి నేను ఎక్కడ అబ్జెక్షన్ తెలపను. కానీ నా మీద వాళ్ళు యుద్ధము చేస్తే వాళ్లను ఏం చెయ్యాలో మాకు క్లియర్గా తెలుసు అని చెప్పి రష్యా వాళ్ళు చెప్తారు. సో ఇలాంటి ఒక విచిత్రమైన సిచ్యువేషన్ నాటో దేశాలు ఏంటి, లాక్హీడ్ మార్టిన్తో సహా వాళ్ళ పరికరాలు భారత్లోనే తయారు చేయాలి. టాటాస్, ఎల్ఎన్టీ, అదానీ గ్రూప్, మహేంద్రాస్ వీళ్ళందరితో కలిసి మేము కొత్త జాయింట్ వెంచర్స్ పెట్టుకుంటాము అని చెప్పి వాళ్ళు వేల కోట్లు ఇక్కడ భారత్లో పెట్టుబడులు పెట్టడము వినడానికే ఆశ్చర్యంగా ఉంది. మరి నాటో దళాలు రష్యాకు భయపడి భారత్ యొక్క ఆశ్రయం అనేది వాళ్ళు కోరుతున్నారా, మన సహాయాన్ని వాళ్ళు తీసుకుంటున్నారా? ఈ యాంగిల్లో కూడా మీరు ఆలోచించండి. ఆలోచించి మీ అనాలిసిస్ ఎలా ఉందో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.